హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శోభ బాధపడుతూ ఉంటే మైత్రి శోభను ఓదారుస్తూ ఉంటుంది. అత్తయ్య ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? మావయ్య తర్వాత ఇంటికి యజమానురాలు నువ్వే ధైర్యంగా ఉండాలి. నువ్వు ఇలా డీలా పడిపోతే ఇక మయూక వాళ్ళు ఇంకా దిగులు పెట్టుకుంటారు. అది కాదమ్మా, మీ మావయ్య కన్నా ముందు ఆ భగవంతుడు నన్నే తీసుకువెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అదేంటి అత్తయ్య అలా అంటున్నావు? మరి ఏం చేయనమ్మా, ఇంకా ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లల బాధ్యతని నేను ఒక్కదాన్ని ఎలా చక్కబెట్టాను అని అంటుంటే ఇక అప్పుడే మైత్రి, అత్తయ్య నువ్వు దేనికి బాధపడకు, మావయ్య మన మధ్యన లేకపోయినా నీ కొడుకు ఉన్నాడు కదా అని అంటుంది. ఏంటి అరవింద్ గురించి అమ్మ? అరవింద్ ఇక్కడ ఉండడానికే ఇష్టపడడం లేదు. ఇక ఈ దశదిన కర్మ పూర్తవగానే తను వెళ్ళిపోతాడేమో అని అంటే, లేదత్తయ్య ఎలాగైనా అరవింద్తో మాట్లాడి అరవింద్ ఇక్కడ ఉండేలాగా నేను ఒప్పిస్తాను అని శోభతో మైత్రి చెబుతుంది. ఇక కస్తూరి వాళ్ళు మేము బయలుదేరతాం వదిన అని అంటే, అప్పుడే వెళ్ళిపోతారా అని శోభ అంటుంది. మా అన్నయ్య లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. ఇక నాకు చాలా బాధగా ఉంది. మేము ఇక్కడ ఉండలేము అని కస్తూరి అంటే, కొన్ని రోజులు మైత్రినైనా నా దగ్గర ఉంచి వదినా, తను ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని కస్తూరిని శోభ అడుగుతుంది. ఇక కస్తూరి అయితే మైత్రి అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది. అమ్మా మైత్రి, నువ్వు ఏ గొడవలు తెచ్చుకోకు, జాగ్రత్తగా అత్తయ్యను చూసుకో అని ఇక కస్తూరి ఇంటికి బయలుదేరుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.